సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్, ఇది మనకి ఏ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 10. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్ 10, కండిషన్ ట్రూ నా ఫాల్స్. 10 గ్రేటర్ దాన్ 10, కండిషన్ ట్రూ నా ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఇది ఎప్పుడైతే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో అప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది 11 వస్తుంది. మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి హాయ్ హలో అనేది అవుట్పుట్ వస్తుంది. హాయ్ 11 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. Next one is second one. What is the output of given program? Plus a. So int a is equal to 10 if plus a greater than 10, printf hello percentage d a, else printf percentage hi percentage d. So what is the output of given program? So మనకి ఇక్కడ a వాల్యూ ఎంత, సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఏ వాల్యూ 10. సో 10 కాబట్టి ఈరోజు కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ప్లస్ ఏ కదా కాబట్టి ఇది ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏదో వాల్యూ ఎంత వస్తుంది 11. సో కండిషన్ చెక్ చేస్తుంది 11 గ్రేటర్ దాన్ 10. సో 11 గ్రేటర్ దాన్ 10. ఎస్, కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 100 కండిషన్ ట్రూ కాబట్టి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 11 అనే వాల్యూ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో హలో 11 is the output. Hello 11 is the output. Okay, right. So next one is